ఆయన కుటుంబానికి పెద్ద రాజకీయ నేపథ్యం లేదు. అయినా ఎప్పటికైనా నాయకుడిని కావాలి, ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యమే ఆయనది. అయితే ఇందుకు ప్రధానంగా ఆయన డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా డిగ్రీ కళాశాల చైర్మన్గా కూడా గెలుపొంది అనంతరం ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం జెండా నీడన ఆయన ఎంతో ఎత్తుకెదిగారు. అంటే అప్పట్లోని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశారు. అయితే 2009లో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ కోసం చివరి నిమిషం వరకు పోరు సాగించిన చివరి నిమిషంలో శ్రీముఖం ఎదురైంది. అయితే 2014లో కూడా అదే పరిస్థితి ఎదురు కావడంతో అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ టికెట్పై గెలిచారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన అభివృద్ధి పట్ల సంతృప్తి లేకపోవడంతో టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఆయన ఎవరో కాదు, అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా. ప్రస్తుతం ఆయన మన వెంట ఉన్నారు. ఆయన వైసీపీ నుండి టీడీపీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ప్రస్తుతం ఇప్పుడు ఆయన టీడీపీలో ఎలా కొనసాగుతున్నారు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న వివరాలను తెలుసుకోబోతున్నాం. నమస్తే చాంద్ బాషా గారు. నమస్తే. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇక్కడ కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అక్కడ పరిస్థితికి ఇక్కడ పరిస్థితికి ఎలా ఫీల్ అవుతున్నారు? మరీ ముఖ్యంగా కదిరి నియోజకవర్గ ప్రజలు ఎంతో నాపై అభిమానంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలడని చెప్పి ఒక నమ్మకంతో, విశ్వాసంతో నాకు ఓట్లేసి ఆ రోజు ఒక శాసనసభ్యునిగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా దాదాపు 2 ఏళ్ల పాటు అనేక రకాలుగా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. కానీ సంక్షేమం అనేది ఎక్కడగా కుంటుపడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధి, ఈ రాష్ట్రం కోసం ఏదైతే అమరావతి రాజధాని కోసం అదైతేనేమి, అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కోసం, పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరుగుతూ ప్రతి పెట్టుబడిదారులను ఈ రాష్ట్రానికి వచ్చేటట్టు ఆహ్వానిస్తూ చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్న అభివృద్ధిని చూసి నేను కూడా నా నియోజకవర్గ ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా నేను పూర్తి చేయగలనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో నేను రావడం జరిగింది. పార్టీలో వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నేను కదిరి నియోజకవర్గ ప్రజలకు చేయగలుగుతున్నాను. సీసీ రోడ్లు అయితేనేమి, వాటర్ స్కీమ్లు అయితేనేమి, అదేవిధంగా చాలా రకాలుగా బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పి నమ్మకంతో నేను పార్టీలో వచ్చాను. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం తీసుకుంటే గతంలో ఎవరు కూడా రాజకీయంగా ఎవరు కూడా లేరు, కుటుంబంలో ఎక్కడ కూడా రాజకీయ ప్రస్థానం అనేది లేదు. అయితే మీరు రాజకీయాల్లోకి రావడానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి మీకు ఇచ్చిన స్ఫూర్తి ఎవరు, అసలు స్ఫూర్తి ఎవరు ఇచ్చారు మీకు, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? అంటే స్ఫూర్తి అనేది కాకుండా నేను కళాశాలలో ఉన్నప్పుడు కూడా, కళాశాల ఎన్నికల్లో కూడా ఆనాడు STSN డిగ్రీ కళాశాల కదిరిలో 1988-89 సంవత్సరంలో ఆనాడు చైర్మన్గా కూడా ఎన్నిక కావడం జరిగింది. దాని తర్వాత ఆనాడు చేసిన కాలేజ్ కోసం ఆనాడు కదిరి డిగ్రీ కళాశాలలో BSc అనేది లేకుండా ఆర్ట్స్ గ్రూప్ మాత్రమే ఉన్నింది. ఆనాడు ముఖ్యమంత్రిగా గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ కదిరిలో CA రసూల్ గారు మా చిన్నాన్న అవుతారు, అన్న వరుస అవుతారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళి నా యొక్క కదిరి పట్టణంలో ఏదైతే డిగ్రీ కళాశాల ఉందో అందులో ఓన్లీ ఆర్ట్స్ గ్రూపే ఉంది, సైన్స్ గ్రూప్ కావాలని చెప్పి ఆనాడు CA రసూల్ అన్నగారి ద్వారా ఇంద్రారెడ్డి గారికి పోయి విన్నవించిన తర్వాత కొన్ని ఫలితాలు వచ్చాయి. అంటే నేను అప్పుడు అనుకున్నాను, ఏదైనా చేయాలనుకుంటే కనీసం ఒక రాజకీయాల్లో ఉంటే మనము ఏదైనా నియోజకవర్గానికి కానీ పట్టణానికి కానీ ఏదైనా సేవ చేసే అవకాశం కానీ దొరుకుతుందని చెప్పి ఆనాడు భావించాను. దాని తర్వాత నేను వ్యాపారంలో నిమగ్నమైపోయాను. 2000 సంవత్సరంలో కదిరిలో కూడా
చాంద్ క్లాత్ సెంటర్ అంటే పేరు ప్రఖ్యాతిగాంచిన షాప్గా ఆ రోజు కూడా నేను మంచి వ్యాపారస్తునిగా ఎదిగాను. కానీ తదనంతరం గౌరవ ముఖ్యమంత్రిగా ఈనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నీ చూసిన తర్వాత ఆనాడు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం, దాని తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల్లో ఆనాడు కూడా 2004లో కూడా మైనార్టీలకు ఇస్తారని చెప్పి ఆనాడు కూడా నేను మైనార్టీలో అడిగాను. కానీ ఆనాడు కూడా బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ఇవ్వడం వల్ల ఇవ్వలేదు. దాని తర్వాత అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేశా. దాని తర్వాత మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. మరియు 3 సంవత్సరాలు మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుని కూడా పనిచేశా. రాజకీయాల్లో ఏదో కొద్ది సేవ చేయాలని ఒక దృఢ సంకల్పం, నమ్మకంతో వచ్చా. 2005లో కూడా చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా ఇండైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి కౌన్సిలర్గా గెలిస్తే చైర్మన్ చేస్తామని చెప్పి ఆనాడు పార్టీ చెప్పిన తర్వాత ఆనాడు కూడా మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచా. కానీ దురదృష్టవత్తు మేము 18 మంది గెలవాల్సింది 16 మంది గెలిచారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. కాబట్టి దాని తర్వాత నేను రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా నాతో అయినంత వరకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాను. మీ తండ్రి గారు పేరేంటి? మీ తండ్రి గారు ఏం చేసేవారు? మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం మీరు? మా తండ్రి గారు మంచి వ్యవసాయం చేసేవారు. అదేవిధంగా ల్యాండ్ లార్డ్, భూములు తీసుకుని అంత మొత్తం వ్యవసాయానికి సంబంధించి చేసేవారు. దాని తర్వాత ఫారెస్ట్ కాంట్రాక్టర్ కూడా మా ఫాదర్ బేసికల్గా ఆ ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఉండి, ఆయనైతే మాకు 5 మంది అక్కలు, మేము 2 అన్నదమ్ములం. మా పెద్దన్న మహబూబ్ బాషా ఆయన, నేను చిన్న ఆయన చాంద్ బాషా, మధ్యలో మా 5 మంది మా అక్కలు ఉన్నారు. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.